ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి కొత్త బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెల్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, ఖమ్మం, తొర్రూరు, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ టైంలో రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగిన విషయాన్ని ఇక్కడికున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రిపోర్టర్ కార్తిక్ గౌడ్, వేదిక టీవీ. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీ పేరు సార్? వేణుగోపాల్ రెడ్డి. ఏం చేస్తుంటారు సార్? నేను అగ్రికల్చర్ వ్యవసాయం. గ్రామం, మండలం? ఇమాంపేట గ్రామం, సూర్యాపేట మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? పాలన మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ ఐక్యూబ్ ఓట్లు కానీ కాంటాలు వేయకుండా ఈ ఉచిత పథకాలు అనేది ఉండొద్దే. ఈ ఫ్రీలు ఉచితాలు లేకుండా రాష్ట్ర అభివృద్ధికి ఇది చేస్తే మంచిగా ఉంటుందని నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే అది వేరు. మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి దానికి తోడు అప్పులు తెచ్చి అప్పులలో ఇప్పుడు ఉన్నది కాబట్టి ప్రభుత్వం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకనే ఈ ఫ్రీలు అనేవి ఉచిత పథకాలు అనేవి ఉండకూడదు. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. అమ్మా, 500కే గ్యాస్ అన్నాడు కదా, 500 గ్యాస్ అసలు రావట్నే లేదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు. మాకు రావట్నే లేదు. 500 అని అంటారు కానీ మాకు 1000 తీసుకుంటాను. మరి మహిళా సంఘాలకు కూడా, మహిళా సంఘాలకు కేసీఆర్ ఉన్నప్పుడు అప్పుడో ఇప్పుడో కొన్ని అన్వేషణ కానీ రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పటి నుండి వచ్చిన కాంచి అసలు మహిళా సంఘాలకు ఏమీ వడ్డీ డబ్బులు పడతలేవు. పావుల వడ్డీ డబ్బులు పడతలేవు. అసలు మహిళా సంఘాల గురించే రేవంత్ గారు పట్టించుకుంటలేరు. కొంచెం మహిళా సంఘాలకు హెల్ప్ చేయాలి. పావుల వడ్డీలు ఒక్కొక్కరికి 2 lakhs దాకా పడేటివి ఉన్నాయి. కొంచెం అవి పట్టించుకొని సారు మహిళా సంఘాలకు సాయం చేయాలని కోరుకుంటాను. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్ సార్దే కొంచెం మంచిగా అనిపించింది. మహిళా సంఘాలను కొంచెం వడ్డీ డబ్బులు పడ్డాయి, కొంచెం ఆయనే కొంచెం పట్టించుకుండు కానీ ఈసారి వచ్చిన కాంచి ఏం పట్టించుకుంటలేడు. థ్యాంక్స్ అమ్మా. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? రమేష్ అండి నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను మిర్యాలగూడ ఎలక్ట్రానిక్స్. గ్రామం, మండలం? మిర్యాలగూడ లోకల్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం సార్, ఈ ఉచిత బస్సులు పెట్టి మరి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ఈ ఉచిత బస్సులు చేయబట్టి జనాలకు చాలా ఇబ్బంది అవుతూ ఉన్నది. ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అందరు ఎక్కుతా ఉన్నారు. లేని వాళ్ళు కొద్దిగా ముసలిలో పెట్టేసి 60 ఏళ్ళు దాటిన ముసలిలో పెట్టేస్తే బాగుండేది. ఎందుకంటే పింఛన్లు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు 4000 ఇస్తా అని చెప్పేసి, వికలాంగులకు 6000 ఇస్తా అని చెప్పేసి ఇలాంటి వాగ్దానాలు ఎన్నో చేసి ఆ వాగ్దానాలు మర్చిపోయి హైడ్రా అని ఒకటి పెట్టేసి హైడ్రా మీద పడి ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయింది సార్. ఇవన్నీ ఏంటంటే మొత్తానికి టోటల్గా పరిపాలన అనేది అనుకునేది చేయాలి. చేసినప్పుడే అది పరిపాలన అనబడుతుంది. ఇప్పుడు ఉచిత బస్సు వల్ల నష్టమే తప్ప లాభం లేదు. ఎవరైనా ప్రయాణం చేసేటప్పుడు పైసలు పెట్టి ఎక్కడానికి రెడీలో ఉంటారు. కానీ ఇప్పుడు ఉచిత బస్సు అనేది ఆడవాళ్ళు మొత్తం టోటల్గా దాని మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి లాస్ వస్తూ ఉన్నది. అది తీసేసి కొత్త పింఛన్లు కానీ, వృద్ధులకు కానీ, వికలాంగులు కానీ వీళ్ళకు మామూలుగా ఏమీ లేని వాళ్ళకి ఇస్తే చాలా సంతోషంగా ఉంటుందని మేము అనుకుంటున్నాం సార్. ఇంకేంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఇంకా ఇది ఇందిరమ్మ ఇండ్లు అని భూములు పంచుతామని చెప్పేసి ఏది లేదు. అది ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా చేస్తామని చెప్పేసి ఇంతవరకు నేమ్స్ ఇచ్చినారు కానీ వాళ్ళకు పంచింది లేదు, ఇచ్చింది లేదు. ఏది కూడా చెప్పడం వరకు కానీ చేయడం అయితే ఏం లేదు. దరఖాస్తు పెట్టిన వాళ్ళ పేర్లు రాలేదంటారా? వచ్చినా కానీ వాళ్ళకు భూములు చూపించడానికి లేదు. ఆ దరఖాస్తు పేర్ల వరకే వచ్చినాయి. అదే భూములు చూపించేది లేదు, వాళ్ళకి ఇచ్చేది లేదు. మరి దానికి అది ఎట్లా అవుతుంది? ఇచ్చినప్పుడే లెక్క కదా సార్. అది ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ ఉచిత బస్సులు ఎందుకు సార్? దానికి ఉచిత బస్సులు తీసేసి ఖచ్చితంగా బస్సు టికెట్లు పెట్టి వృద్ధాపించాలు కానీ, వికలాంగ్ కానీ, వితంతులకు కానీ ఇస్తే సంతోషంగా ఉంటుంది అని చెప్తా ఉన్నాం. పరిపాలన అనేది చాలా పర్వాలేదు చేస్తూ ఉన్నాడు కానీ ఇవన్నీ ఇస్తే మంచిగా ఉంటుందని మేము అంటున్నాం సార్. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ గారి పరిపాలన అంటే కేసీఆర్ గారు కొన్ని చేసినాడు, చేయలేదని కాదు. తెలంగాణ కాకపోతే అప్పులపాలు చేసిన రాష్ట్రాన్ని ఇప్పుడు ఈ అప్పులపాలు చేయకుండా రేవంత్ రెడ్డి కూడా తెలుసు అప్పుడు అప్పులపాలు ఉన్నదని. ఇప్పుడు నేనేం చేయాలి, ఆయన చేసింది నేను చేస్తున్నా అనే పరిపాలన చేస్తూ ఉన్నారు. కేసీఆర్ చేసింది కొన్ని పథకాలు పెట్టిండు ఆయన కూడా. కానీ కాళేశ్వరం కట్టేసి ఇవన్నీ ప్రాజెక్టులు కట్టేసి అప్పులు చేసిండు ఆయన. ఈ ప్రాజెక్టుల వల్ల వచ్చేది ఏమీ లేదు కొంతమందికి. కానీ ప్రాజెక్టుల వల్ల లాస్ అయ్యి ఇప్పుడు వడ్డీలు కట్టలేని పరిస్థితి అయితే ఉన్నది సార్. ఆ వడ్డీలు కట్టే రాష్ట్ర అప్పులపాలే నిరుద్యోగులకు యువకులు ఉన్నారు సార్. వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేసి వాళ్ళకు అది ఒక దారి చూపెడితే బాగుంటుందని మేము ఆలోచిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్.